మామ ఇప్పుడే కిరణ్ అబ్బవరం అన్న దిల్ రూపా మూవీ చూసి రావడం జరిగింది మామ. సినిమా ఎలా ఉంది ఏంటనేది ముందు ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మామ. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మామ. ఇంకా ముందు ముందు వచ్చే మూవీస్ రివ్యూస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కథను మనం రెండు విధాలుగా చూడొచ్చు మామ. ఒకటి, కిరణ్ అబ్బవరం అన్నకి థ్యాంక్ యూ సారీ చెప్పడం ఇష్టం ఉండదన్నమాట ఈ సినిమాలో. దాని గురించి ఎన్నో ఇబ్బందులకి అయితే గురవుతాడు. అండ్ ఇంకో స్టోరీ వచ్చేపాటికి తను ఎంతో ప్రేమించిన అమ్మాయి అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు ఒకే రోజు మిస్ అవుతారనమాట. అంటే వాళ్ళ డాడీ చనిపోతాడు అండ్ తను ప్రేమించిన అమ్మాయి వచ్చేపాటికి వేరే మ్యారేజ్ అయితే చేసుకుంటుంది. అప్పటి నుంచి మనుషుల మీద విరక్తి వచ్చేసింది. ముందుగా అమ్మాయిల మీద అయితే విరక్తి వచ్చేసింది. చాలా బాధపడుతూ ఉంటే అలా మమ్మీ చదువుకోవడానికి వేరే ఊరికి అయితే పంపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజీలో గొడవలు అంటూ అదేంటి ఇదంటూ అక్కడ ఇంకొక అమ్మాయి అయితే పరిచయం అయింది. ఆ అమ్మాయితో లవ్ లో పడతాడు. అండ్ ఏదో అనుకోని సంఘటన వల్ల ఆ అమ్మాయికి తనకి మధ్య దూరాలు అయితే పెరుగుతాయి. అప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయి యూఎస్ఏ నుంచి వచ్చి వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది. అదనమాట సంగతి. ఇంకా విలన్ ఎంట్రీ కూడా ఉంటది. ఆ విలన్ తో కూడా వేరే గొడవలు అయితే ఉంటాయి. మరి ఇది మెయిన్ స్టోరీ అయితే ఇది మామ. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటో చూద్దాం. నాకు ఈ సినిమాలో నచ్చింది కిరణ్ అబ్బవరం అన్న. ఆయన స్టైలిష్ గానీ అసలు పూర్తిగా ఈ సినిమాలో అయితే వేరే లుక్ లో ఉన్నాడు అనమాట. నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చాడు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేపాటికి ఈ సినిమాలో ఫైట్లు అయితే చాలా బాగున్నాయి మామ. చాలా అంటే చాలా బాగున్నాయి ఫైట్లు. ఇంకో పాయింట్ వచ్చేపాటికి శామ్సియస్ మ్యూజిక్ నిజంగా బీజిఎం అద్దర కొట్టేశాడు అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగా కొట్టాడు. అండ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బీజిఎం అయితే కొట్టాడు. అండ్ సాంగ్స్ కూడా పర్లా బాగానే కొట్టాడు. కాకపోతే మనం థియేటర్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు అవేం మనకు గుర్తుండవు అనమాట. అది అర్థమైందా? సాంగ్స్ కి ఉన్న మ్యూజిక్ పర్లేదులే కానీ ఆ సాంగ్స్ అసలే బాగోవు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేపాటికి కమెడియన్ సత్య. ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ బాగుంది. సత్య కామెడీ బాగా పండించాడు అనమాట ఈ సినిమాలో. అండ్ అదొకటి, నాకు ఇంతవరకు సినిమా బాగుంది మామ. ఇంకా సినిమాలో బాగోని వాటి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గా కిరణ్ అన్న వాయిస్ డబ్బింగ్ అయితే అసలు బాలేదు మామ. వాయిస్ డబ్బింగ్ అసలు సెట్ అవ్వలేదు. ఇంకోటి, ఈ సినిమాలో ఫైట్లు బాగున్నాయి అని చెప్పాను కదా, ఫైట్లకు ముందు వచ్చే సిచ్యువేషన్స్ అసలే బాగు. అసలు ఫైట్స్ వచ్చేసి హై బడ్జెట్ తో తీసినట్టు, మిగతా సినిమా అంతా లో బడ్జెట్ తో తీసినట్టు ఉంటది. సినిమా చూస్తున్నంత సేపు మనకు అలాగే ఉంటది. మూవీని లవ్ స్టోరీ మీద బేస్ చేసి తీసినప్పటికీ కూడా దీంట్లో 2 కొత్త పాయింట్లు యాడ్ చేశారు. బాగుంటదని చెప్పి చూడటం జరిగింది. అంటే హీరో థ్యాంక్స్ సారీ అనేది వార్డ్ అనమాట. తన తప్పు లేకుండా ఎవరికి సారీ చెప్పడు. అలాగే అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థ్యాంక్స్ నాకు అవసరం లేదంటూ అసలు ఎవరిని ఆ రెండు వర్డ్స్ అనేవి వాడనమాట. ఇంకోటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి తన పాత బాయ్ ఫ్రెండ్ ని అండ్ తన కొత్త లవర్ ని కలపడానికి చేసే ఈ ప్రయత్నం అన్నట్టుగా మూవీని అయితే తీశారనమాట. కాబట్టి సినిమా అయితే అంత పేర్లేదు, బొక్కబాలుగా పడిపోయింది సినిమా. అది సినిమా అయితే నాకు నచ్చలేదు మా. ఫైనలీ సినిమా మీద నడిచింది చెప్పాను కదా, ఫస్ట్ నేను చెప్పిన ఆ పాయింట్స్ మీద సినిమా కొద్దిగా బాగుంది, చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అభ్యంతరం ఏమి లేదు. అండ్ ఫైనలీ నా రివ్యూ అయితే ఇది. నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్.